అందరికీ నమస్కారం. నేను గతంలో చాలాసార్లు చెప్పా, ఈవెన్ నా లైఫ్ సైతం నేను మీకు ఎగ్జాంపుల్గానే చెప్పాను. ఒకళ్ళు చనిపోతే ఆ తర్వాత చేసుకునే పెళ్ళి అవసరమా? లేదు, మనం ప్రేమించినందుకు మనలో ఎవరో ఒకరిని చంపితే అది ప్రేమ? ప్రేమ అంటే అయితే పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలి, లేదా మన కళలను నిలబడిన తర్వాత పెద్దోళ్ళు ఒప్పుకోకపోతే దూరంగా వెళ్ళటం వల్ల ఇక్కడ ఎవరికి ఏమి ఇబ్బంది రాదంటే అప్పుడు ప్రేమించాలి, పెళ్లి చేసుకుని బతకాలి. అంతేగాని వయసు మీదకు వచ్చింది, కోరికలు పెరుగుతున్నాయి, అట్రాక్షన్ ఇన్ఫాక్చుయేషన్ వచ్చింది, ప్రేమించేద్దాం పెళ్లి చేసుకుందాం అని భ్రమలో ఉండి ప్రేమించేసి పెళ్లి చేసుకుందాం అన్నప్పుడు కులాలు వేరే, మతాలు వేరే, ఆస్తి అంతస్తులు వేరే, చివరికి చంపేస్తారని తెలిసిన తర్వాత కూడా అలాగే ఉంటే ఏంటి ఏం పీకర్లే అని వెళ్తే చివరికి వాళ్ళు అంతకి తెగించేసి చంపేస్తే ఎవడ రెస్పాన్సిబిలిటీ? ఈ విషయంలో అమ్మాయిలు నిజంగా పళ్ళు రాలగొట్టారు. తప్పు అయితే అసలు అనుకోవద్దమ్మా, నేను చాలా ప్రాక్టికల్గా మాట్లాడుతున్నా. అమ్మాయిల పళ్ళు రాలగొట్టాలి, అబ్బాయిలు తాట తీయాలి. ఎందుకు? చచ్చేది అబ్బాయిలే కాబట్టి. అదేదో ముందే వాళ్ళు తాట తీస్తే వాళ్ళు పద్ధతిగా ఉంటారు. నేను లవ్ మ్యారేజ్ని ఎంకరేజ్ చేస్తాను విషయం నేను మార్నింగ్ సమంత విషయంలో కూడా చెప్పాను. ఎప్పుడు ఎంకరేజ్ చేస్తా? మీ కళ మీరు నిలబడి తల్లిదండ్రులను ఒప్పిస్తే, లేదు వాళ్ళు ఒప్పుకోలేదు పర్లేదు ఇక్కడ ఎవరికి ఏం కాదు అనుకున్నప్పుడు మీరు ప్రేమించిన ఇద్దరు కూడా చక్కగా దూరంగా వెళ్ళిపోయి హ్యాపీగా బతికారు అప్పుడు. అంతేగాని ప్రేమించడానికి ముందే కులాలు వేరు, మతాలు వేరు, ఆస్తి అంతస్తులు వేరు, ఏ మాత్రం తేడా వచ్చినా చంపేస్తారు కానీ వీళ్ళు పెళ్లి చేయర్రా అని తెలిసినప్పుడు కూడా ఎందుకురా ప్రేమిస్తారు? ఎందుకే మీరు ప్రేమిస్తారు? మొగలు చంపడం కాకపోతే ఎంతమంది ఎట్టంటే ఆడవాళ్ళు అనకూడదు కానీ సిగ్గు లేకపోతే సరే, ఆడ మొగలు కానీ బుద్ధి బుర్ర ఉండొద్దంటారు ఎదవల్లారా. మీరు చచ్చి మీ కుటుంబానికి ఒక లేని పని తలనొప్పులు కాకపోతే ఏంది రవి? మహారాష్ట్ర నాందేడ్ దగ్గర ఓల్డ్ గంజ్ అనే ప్రాంతం. ఆంచల్ అమ్మాయి పేరు, అబ్బాయి పేరు వచ్చి సక్షన్ టేట్. ఆ అబ్బాయి ఎస్సీ దళితుడు. సో ఇతను ఈ ఆంచల్ యొక్క అన్నదమ్ములకు ఫ్రెండు. దాంతో అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడు, ఫ్రెండు వస్తున్నాడు వెళ్తున్నాడు, సరదాగా అన్నదమ్ములతో కలిసి ఉన్నారు. ఆ మూమెంట్లో ఈ అంచెలకి అన్నల ఫ్రెండ్ అయినటువంటి ఈ సాక్ష్యం మీద మనసు పుట్టింది. అతను కూడా ఓకే అనుకున్నాడు. ఈ విషయం ఈ ఆంచెల వల్ల పేరెంట్స్ తెలిసింది, అన్నదమ్ములకి తెలిసింది. మరలా చెప్తున్నాడు, వాళ్ళకి తెలిసింది. వాళ్ళు ఏమన్నారంటే, అంచెల్ వాడు మా ఫ్రెండు, సో ఫ్రెండ్షిప్ పరంగా ఇంటికి వస్తున్నాడు వెళ్తున్నాడు, నీతో ప్రేమ ఉందని తెలిస్తే వాడిని అసలు ఇంటికి రానిచ్చోళ్ళం కాదు, ఇక్కడ దాకా వచ్చింది కాబట్టి పెళ్లిగా జరగదు, ఓకేనా, వదిలే ఇంకొద్దని చెప్పారంట. అయినా కానీ పనికి మాలింది అయినా సరే వాడినే చేసుకుంటా అని చెప్పేసి పట్టుబట్టింది. ఇక అప్పుడు అవతల వాళ్ళు మరలా ఎస్సీ ఎస్టీ చట్టం పెడితే లేనిపోతే తలనొప్పని వాళ్ళు ఏం చేశారు, అంచుల యొక్క అమ్మ నాన్న, అమ్మ లేదు కానీ అమ్మ రాలేదు పొజిషన్కి, వాళ్ళ నాన్న అన్నదమ్ములు కలిసి ఏం చేశారు, పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. ఇక్కడ ఈ పోలీసులు ఇంకా యాదవలు నిజంగా బోరే బాబోయ్, మన సౌత్ ఇండియా ఉన్న పోలీసులు దేవుళ్ళు రా నాయన. నార్త్ ఇండియా వాళ్ళు పరమ వరస్ట్గా ఉంటారు చాలా వరకు పోలీసులు. అయితే నార్త్ ఇండియాలో ఆర్మీ ఉండబట్టి సరిపోయింది కానీ ఓన్లీ పోలీస్ వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తారు అసలు వాళ్ళు. అయితే నేను గతంలో చాలాసార్లు చెప్పి ఇదే కూడా మీకు సరే పాయింట్ కొత్త. పోలీస్ స్టేషన్కి వెళ్ళారు కదా, ఈ విషయం అంచెల్ క్లియర్గా ఇందాకే చెప్పింది. నేను ఫస్ట్ బిగ్ షాకింగ్ అని పెట్టాను తమ్నేలు. న్యూస్ క్రాస్ చెక్ చేస్తుంటే ఆమె యొక్క బయట దొరికింది వీడియో. ఏది చెక్ చేస్తే వీళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, మా పిల్లల దగ్గరికి వాడు రావద్దు, వాడి జోలికి మేము పోము, ఇక్కడితో అయిపోవాలని. వాడిని బెదిరించిన వాడు బెదరట్లేదని. అప్పుడు పోలీసులు అన్నారు తెలుసా, మరి పనికి మనం ఎదవల్ల వాడిని బెదిరించినా సరే బెదరట్లేదు, మా అమ్మని కంట్రోల్లో పెడతామంటే ఉండట్లేదు, మీరే ఏదోటి చేయండి నా దాకా వచ్చారేంట్రా, అదేదో వాడిని చంపి రావచ్చు కదా ఇలాగే అన్నారంట పోలీసులు. అదేదో వాడిని చంపి రావచ్చు కదా, నేను చూసుకుంటే తర్వాత సంగతి అని చెప్పేసి అన్నాడట. దాంతో వీళ్ళు మరలా ఈ పిల్లకి చెప్తే పనికి మలిందే వినలా, ఆ మూర్ఖుడు ఆ పిచ్చోడు వినలా. ఇక దాంతో ఈ పోలీసులు రెచ్చగొట్టారు, కులపోలు రెచ్చగొట్టారు. ఇక తట్టుకోలేక ఆ ఎమోషన్లో వెళ్ళిపోయి పాప అన్యాయంగా అమాయకుడు సాక్ష్యంని ఘోరాతిఘోరంగా చంపేశారు. ఇక చంపిన తర్వాత బాడీని ఆటోమేటిక్గా పోలీసులు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు, పోస్ట్ మార్టం అయింది, వాళ్ళ పేరెంట్స్కి అప్పచెప్పారు. అప్పుడు ఈ పిల్ల వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి, సాక్షో చనిపోయావా, నువ్వు లేకపోతే నేను లేను, కానీ నువ్వు చనిపోయావు కదా, నేను బతికున్నాను కదా, నీ ప్రేమతో నేను బ్రతుకుతా, నీ భార్యగానే మీ ఇంట్లో ఉంటా,
అమ్మా నన్ను మీ కోడలుగా దగ్గర తీస్తారంటే పాపం ఆ సక్షం తల్లి చనిపోయిన సక్షం ఉన్నాడు కదా, వాళ్ళ అమ్మ రా బిడ్డ అని చెప్పి ప్రేమగా దగ్గర తీసిందండి. నిజంగా ఇటువంటి వింటున్నప్పుడు గుండె చివుకుండిద్ది నాకైతే. వాళ్ళేమో పాపం పేదలైన కావచ్చు, లేదా ఇప్పుడు ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, వాళ్ళు మిగతా వాళ్ళను ప్రేమగా దగ్గరికి తీస్తారండి. మరి వీళ్ళకేం రావో నాకు అర్థం కాదు. దగ్గరికి తీరు సరే వదిలేస్తే వదిలేంటారు, ఎందుకురా చంపుతారు? ఆ సాక్ష్యం తల్లి ఈ అంచెల దగ్గర తీసుకుని బోరు నేడ్చి దాబిడ్డని తీసుకుంది. దానికన్నా ముందు ఇక చనిపోయాడు కదా, లేదు అతను పెళ్ళి ఇప్పుడు అని చెప్పేసి మొత్తం పసుపు రాసేసి మంగళ వాయిద్యాలు నడువ ఇక ఈ పిల్ల సింధూరం బొట్టెలు పెట్టుకొని తాళి కట్టించుకున్నట్టు కథం చేతుని తాళి కట్టేసుకుంది. పెళ్ళి అయిపోయింది. శవంతో పెళ్ళి. ఎవరిదా శవం? ప్రియుడిది. ఇది ఓవరాల్గా జరిగింది. ఇప్పుడు చివరి చంపింది ఈ అంచెల వాళ్ళ నాన్న, అంచెలకి ఇద్దరు అన్నదమ్ములు. ఈ ఇద్దరు అన్నదమ్ములే ఈ సాక్ష్యం యొక్క ఫ్రెండ్స్ కూడా. అండ్ వేరే ఫ్రెండ్స్ ఇంకో ఇద్దరు ఉన్నారు. వాళ్ళు అంటే అంచెల యొక్క నాన్న, అంచెల యొక్క అన్నదమ్ములు అండ్ ఇంకో ఇద్దరు, ఐదుగురు కలగలిపి సాక్ష్యం గొర్రెగా చంపారు. ఈ వీడియోలో నేను ఎవరిని తక్కువ చేయలే, చాలా ప్రాక్టికల్గా చెప్పాను. ఆడవాళ్ళకి మగవాళ్ళకి, ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ కులం ఏదైనా మతం ఏదైనా డబ్బు కానీ అంతస్తు చాలా ప్రాక్టికల్ చెప్పాను రా. అరే పిల్లలారా, అమ్మాయిలారా, ప్లీజ్ అమ్మ, మీ ప్రేమల వల్ల ఏ ఒక్క ప్రాణం పోయినా మీ ప్రేమ విఫలమైనట్టే లెక్క. గుర్తుంచుకోండి, ప్రేమ అంటే కలిసి బ్రతకటమే కాదు. ప్రేమ అంటే మనం ప్రేమించిన వాళ్ళని ఎక్కడున్నా సంతోషంగా ఉంచటం. ప్రేమ అంటే చచ్చిన తర్వాత వాడే నా మొగుడు, అదే నా పిల్లం అని ఉండటం కాదు. వాళ్ళ జ్ఞాపకాలతో కొత్త జీవితం మీరు ప్రారంభించడం. వారు బతికున్నప్పుడు ఏవైతే కళలు కన్నారో ఆ కళను మీరు నిజం చేయటం. అది కూడా ఎంతవరకు మీరు చేయగలనంతవరకు. ఓవరాల్గా ప్రేమ అంటే కన్న వాళ్ళ ప్రేమ ఉందే అది, ప్రేమించిన వాళ్ళ ప్రేమ ఉంది అది, కట్టుకున్న వాళ్ళ ప్రేమ ఉంది అది, కడుపును పుట్టిన బిడ్డలున్న ప్రేమ అది, ఇవన్నీ కూడా ప్రేమే. ప్రతి ప్రేమ కూడా అంతిమంగా మిమ్మల్ని గొప్పగా ఉంచాలి. ప్రతి ప్రేమ కూడా మిమ్మల్ని ఈ సమాజంలో బ్రతికేలా చెయ్యాలి. ప్రతి ప్రేమ కూడా ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఈ సమాజానికి ఆదర్శంగా చూపాలి. కావాలంటే క్రాస్ చెక్ చేయండి. ప్రేమ పెళ్ళిళ్ళు బయట జరుగుతున్నాయి కదా, అంతా కూడా వావ్ శభాష్ అంటున్నారు కదా. ఏవా ప్రేమ పెళ్ళిళ్ళు? కులాంతర పెళ్ళిళ్ళు, మతాంతర పెళ్ళిళ్ళు, ఏవా పెళ్ళిళ్ళు? అంత వెల్ సెటిల్డ్ సొసైటీలో ఇంకా ఒక పెడతానికి ఏమీ లేనటువంటి వాళ్ళు ఇవి. కానీ మన దగ్గర ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ అంటూ కింద మీద పడిపోయి సంపోటాలు సావటాలు. ఏంద్రా ఇవి? తప్పు తల్లిదండ్రులదా, రెచ్చగొట్టే కుల పెద్దలదా, ఊరి పెద్దలదా, పోలీసులదా, లేదన్నప్పుడు దిక్కుమల సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్దా? అండ్ ఉడికి రక్తంతో కింద మీద కానకుండా ఏం జరిగింది ఏంటో తెలియకుండా చట్టం ఉందలే, సొసైటీ ఉందలే, మన ఫ్రెండ్స్ ఉందని చెప్పి వెర్రవేగే ఈ ఆడపిల్లలు మగపిల్లలదా? చాలా ఇంపార్టెంట్ వీడియోస్ ఉండి కూడా దీనిని పర్టికులర్ ఇప్పుడు ఎస్పీ ఛానల్లోనే ఇస్తున్నా. ఎంతమంది చూస్తారో చూడండి. ఒక్క మాట నాకు తప్పున్నా చెప్పండి, చంపలేసుకుంటా. లేదు కరెక్ట్ ఉందంటారా? అందరికీ షేర్ చేయండి. ఇటువంటి వీడియోలు మన దానిలో ఇంకా చాలా మంచి ఉంటాయి అని మీరు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరలా అడుగుతున్నా, ఈ వీడియోని కోపడినా, ఈ వీడియో కొంచెం ఎమోషనల్ అయినా, ఇక మీదటైనా ఈ ప్రేమ పెళ్ళిళ్ళు కావచ్చు, ప్రేమల వల్ల కావచ్చు, ఒక్క పరువు హత్య జరగకూడదు, ఒక ఆత్మహత్య జరగకూడదు, ఇంకో హత్య జరగకూడదు. ప్లీజ్, ఇట్స్ సిన్సియర్ రిక్వెస్ట్. ప్రేమను ప్రేమించేవాడిగా, ప్రేమను ప్రేమతో ప్రేమిస్తూ జీవితాంతో బతికేవాడిగా, బతుకుతున్నవాడిగా, ఆ ప్రేమకు విలువ తెలిసిన వాడిగా మిమ్మల్ని అర్థిస్తున్నా, ప్రార్థిస్తున్నా. ప్రేమ విలువను కాపాడదాం. ఇంక మీదట ఏ ఒక్క మరణం లేకుండా చూసుకుందాం.